అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం పర్వదిన శుభాకాంక్షలు. 3 పండగలు చేసుకున్న తర్వాత మనం తెలంగాణ సోనా వరి సాగు మొదలు పెట్టడం జరుగుతుంది. మొదటగా ఆది దేవుడు వినాయక స్వామి వినాయక చవితి వచ్చే నెల సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి పర్వదినం జరుపుకొని తర్వాత అక్టోబర్ 20వ తారీఖున విజయదశమి పర్వదినం జరుపుకొని నవంబర్ 8న దీపావళి పర్వదినం జరుపుకొని ఈ 3 పేజీ నెంబర్ 8లో నేను రాసిన ఈ ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు. సివిఆర్ పద్ధతి ఒక కన్ను అయితే తెలంగాణ సోనా వరి సాగు రెండో కన్ను, 2 కన్నులుగా భావించి పేజీ నెంబర్ 8లోకి వెళ్ళి ఒక పేజీ అల్లా నేను రాసిన ఈ పుస్తకంలో ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్లో నేను రాసిన ఈ పుస్తకంలో పేజీ నెంబర్ 8లో ఒక ప్రత్యేక స్థానంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి వివరించడం జరిగింది. ఈ 3 పండుగలు జరుపుకొని అంటే మెయిన్ భారత పురాణ ఇతిహాసాల్లో మెయిన్ పండుగ ఏదంటే ఆది దేవుడు వినాయక స్వామిని తలుచుకొని ఆ తర్వాత ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వచ్చే నెల వినాయక చవితి పర్వదినం జరుపుకొని తర్వాత విజయదశమి అమ్మవారు జొన్నవాడ కామాక్షమ్మ అనుగ్రహం, అదేవిధంగా దీపావళి నవంబర్ 8 ఈ 3 పండుగలు జరుపుకున్న తర్వాత అసలైన పండుగ తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు ప్రారంభమవుతుంది. ఆ వరి వంగడం 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు తెలంగాణ సోనా 120 days క్రాప్ డ్యూరేషన్. నవంబర్ 19 గురువారం నాడు మనం మొదలుపెట్టి వచ్చే సంవత్సరం 2027 మార్చ్ 19వ తారీఖు ముగించడం జరుగుతుంది. వరి వంగడం సృష్టికర్తలు చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు. ఆ వరి వంగడం మనం చేసే విధానం సివిఆర్ పద్ధతిలో వరి సాగు. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో 2015వ సంవత్సరంలో ఈ వరి వంగడం రూపొందించారు. ఆ సంవత్సరంలోనే బీటెక్ కంప్లీట్ అయిపోయింది నాది. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యానికేతన్. ఇది షుగర్లెస్ రైస్ కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది కాబట్టి 12 నెలలు ఉన్న ఆ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నవంబర్ నెల కోసం అందరికీ తెలిసినటువంటి విషయమే. అందరికీ సంక్రాంతి పండుగ జనవరిలో వస్తే మనకు మాత్రం 2 నెలల ముందే వస్తూ ఉంటుంది. పాలబాబాయ్ అంటూ ఉంటాడు. మన నెల్లూరు జిల్లాలో ఈ వరి వంగడం నవంబర్ 15 మాత్రమే పోసుకోవాలి. 120 రోజుల పంటకాలం. జగిత్యాల 3855 అనే వరి వంగడాన్ని, మారుతేరు గోదావరి వాళ్ళు MTV 1010 ఈ 2 వరి వంగడాలను తీసుకొని సంకరపరిచి మన ఈ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. అది అంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్. ఎప్పుడు పడితే అప్పుడు పంట వేస్తే రాదు. అది కరెక్ట్ టయానికి వేసుకోవాలి. ఈ రెండింటిని సంకరపరిచేది మారుతేరు MTV 1010 ఫీమేల్గా, జగిత్యాల JGL 3855 మేలుగా అంటే మగ మొక్కగా ఆడ మొక్కగా తీసుకొని ఈ వరి వంగడాన్ని క్రియేట్ చేసినారు. తెలంగాణ సోనా వరి వంగడం పురుడు పోసుకునేది రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో మనం రైస్ పట్టించి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కేజీ 96, 25 kgs 2400, ₹1 కూడా మనం పెంచేది లేదు. ఇక ఈ ప్రక్రియ 2021 నుంచి 5 సంవత్సరాలుగా దిగ్విజయంగా ముందుకు సాగుతానే ఉంది. ఇప్పుడు నవంబర్ రాబోతా ఉంది. 2026 నవంబర్ నెలలో మనం తెలంగాణ సోనా మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. నేను నా 9 మంది టీం మెంబర్స్ అందరం కలిసి ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొనసాగుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతూ ఉంది. నేను హర్షత్ విహార్, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున, బాబాయ్ వేటగిరి పోలయ్య, చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు, అదేవిధంగా చౌటూరు వెంకయ్య, అదేవిధంగా హరీష్, జనార్దను, పొంతగాని గంగాధరు, పోట్లూరు సేన అమ్మమ్మ కుటుంబం. ఇట్లాగా మొత్తం 10 మంది టీం మెంబర్స్, మొత్తం 10 మంది ఒక సంకల్ప బలంగా వాటిని మనం క్రియేట్ చేసి ముందుకు కొనసాగడం జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి వరలక్ష్మి వ్రతం పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హర్షత్ విహార్ అంటే టీం మెంబర్స్ తరఫు నుండి. వరలక్ష్మి వ్రతం అంటే మరి ముఖ్యంగా ఇది పెళ్ళైనటువంటి వివాహం చేసుకున్నటువంటి ఇల్లాళ్ళు చేసుకునేటువంటి వ్రతం. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ ఈ 3 ప్రధానం. ప్రతి శ్రావణ మాసంలో పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారాన్నే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటారు. ఈ వరలక్ష్మి వ్రతం శుభ సందర్భంగా 3 పండుగలు అయిపోయిన తర్వాత మనం తెలంగాణ సోనా మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ 3 పండుగలు ఏంటంటే వినాయక చవితి, దసరా, విజయదశమి, ఆ తర్వాత దీపావళి. ఈ 3 పండుగలు అయిపోగానే అసలైన పండుగ తెలంగాణ సోనా మొదలవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. రైట్.
ఆగస్ట్ 21, 2026 శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదిన శుభాకాంక్షలు. భారత పురాణ ఇతిహాసాల్లో వరలక్ష్మి వ్రతంకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. మరీ ముఖ్యంగా అది శ్రావణ మాసంలో పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతం అని పిలువబడతా ఉంటారు. మరి ముఖ్యంగా వివాహం అయినటువంటి స్త్రీలు ఎక్కువగా ఈ నోముని ఆచరిస్తారు. ముఖ్యంగా 3 కారణాల వల్ల ఈ వ్రతాన్ని జరుపుకోవడం జరుగుతుంది, ముందుకు పోవడం జరుగుతుంది. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ. ఈ 3 సౌభాగ్యం, సకల సౌభాగ్యాలు రావాలని ఆ ఇంట్లో ఇల్లాలి ధర్మంగా పాటించి ఆ ఇల్లు ఒక ఇంటికి దీపం ఇల్లాలి, ఒక వెలుగు వెలగాలని ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో కూడా మనం పంపిస్తున్నటువంటి రైస్, ఇల్లాలు ప్రతి ఒక్కరు కూడా ఆడబడుచులు ఎవరైతే సరే రైస్ వండుతాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులకి అందరికీ మరీ ముఖ్యంగా మహిళ సోదరిమణులకి ఈ శ్రావణ మాస పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజానికి ఒకప్పుడు మా అమ్మమ్మ గారు వేణుబాక శంకరమ్మ గారు బతుకున్న రోజుల్లో 70, 60, 80, 90, 95 సంవత్సరాలు బతికారు ఆమె. అంటే 60, 70, 80 సంవత్సరాలప్పుడు ప్రతి శ్రావణ మాసం నాడు మా ఇంటి ఇలవేలిపైన జొన్నవాడ కామాక్షమ్మ తల్లి సన్నిధిలో నిద్ర చేసి ఆ తర్వాత వచ్చేవాళ్ళు. నేను అమ్మమ్మ ఎన్నో శుక్రవారాలు, ఎన్నో శ్రావణ శుక్రవారం ప్రతి సంవత్సరం కూడా అక్కడే రాత్రి అక్కడే ఉండి దైవానుగ్రహం ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ ఆ దైవానుగ్రహం, ఆ పెద్దల ఆశీర్వాదంతోనే ఈ విధంగా ముందుకు సాగుతా ఉన్నాం. మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ, 10 మందికి మంచి ఆహారం అందిస్తూ, ఇవన్నీ తలుచుకుంటే ఒక హ్యాపీనెస్, స్వీట్ మెమొరీస్. ఆ విధంగా వరలక్ష్మి వ్రతం పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి. అందరికీ నమస్కారం. ఈరోజు 112వ రోజు మన వ్యవసాయ ప్రయాణం జరుగుతున్నది. ఈరోజు వరలక్ష్మి వ్రతం. దీన్ని శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వస్తే ఆ 2వ శుక్రవారాన్ని ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అని, శ్రావణ మాసం అని అంటుంటారు. ఈరోజు శ్రావణ శుక్రవారం ఎక్కువగా మ్యారేజ్ అయినటువంటి మంచి నిండు ముత్తైదువులుగా ఉన్నవాళ్ళు దీన్ని చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఈ వ్రతాన్ని ఎక్కడ పెట్టినా కూడా అమ్మవారు దేవాలయాలు, దానికి సంబంధించిన దేవాలయాల్లో ఈరోజు భక్తులు కళకళలాడుతూ పూజలు జరుపుతుంటారు. మెయిన్ విషయం ఏంటంటే ఈ వ్రతాల వల్ల 3 వరాలు కోరుకునే ప్రక్రియలో జరుగుతుంటుంది. భాగ్యం అంటే అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం బ్రహ్మాండంగా ఉండడానికి. తర్వాత సౌభాగ్యం అంటే భార్యాభర్తలు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎక్కువ కాలం ఎంతో ఆదర్శవంతంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటుంటారు. తర్వాత 3వది ఆరోగ్యం అంటే ఇది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి అత్యంత అవసరం. అందుకే పెద్దలు లోకంలో ఒక ఆర్యోక్తి అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం, దాని మించిన భాగ్యాలు లేవు. అందువల్ల ఈ 3 ప్రతి కుటుంబాల్లో రావాలని ఈరోజు ఎంతోమంది ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈటింగ్ ఆర్గానిక్ ఈజ్ నాట్ ఎ ట్రెండ్, ఇట్స్ అవర్ ట్రెడిషన్. ఓకే, థ్యాంక్ యూ.